సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను సుందర్ కళాకారు దగ్గర వచ్చేసాను. అండ్ పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అదైతే చూపిద్దామని వచ్చాం. అండ్ మనకి ఫినిషింగ్ వర్క్ కూడా ఉంది. సో లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తా. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 2000 అయితే చాలా ప్లేస్ ఉంది. థ్యాంక్స్. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, ఇదే సుందర్ కళాకార్. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మనకి పెయింటింగ్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. సో దాని గురించి అంటే వీడియో తీయడానికి వచ్చింది. అందరికి జై శ్రీ గణేష. ఈరోజు నేను సుందర్ కళాకార్ దగ్గర చేసిన. అండ్ మనకి ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇది పార్ట్ 3. సో ఇక్కడ మనకి హంస కూడా సారీ పికాక్ కూడా ఇచ్చారు. సో పికాక్ అండ్ బ్యాక్ డ్రాప్ లో మనకి విష్ణు భగవాన్ వచ్చిండు. సో బ్యాక్ డ్రాప్ మొత్తం నెమ్మిలి పింఛం ఉంటుంది కదా, సో అదైతే పెట్టారు మొత్తం ఓవరాల్ గా. ఒకసారి అయితే ఓకేండి. అండ్ ఇంకో ఇది ఇంకో మోడల్. మనకి బ్యాక్ డ్రాప్ లో సూర్యప్రభావాలు వచ్చిండు. అండ్ ఇటు సైడ్ 3 గుర్రాలు అండ్ ఇటు సైడ్ 3 గుర్రాలు. అండ్ మనకి ఇక్కడ చేయి దగ్గర అయితే మనకి పువ్వులు వచ్చింది. ఇక్కడ శంఖం వచ్చింది. అండ్ మనకి గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఇక్కడ కింద బేస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ మనకి మూషిక వాహనం కూడా వచ్చారు చూడొచ్చు. సో ఓవరాల్ అయితే ఇలా ఉంటది. అండ్ ఇంకో మోడల్ అయితే రెడీ చేసిర్రు అన్నవాళ్ళు. సో ఈ విధంగా అయితే ఉంటది. సో ఇది ఇంకో మోడల్. అండ్ మనకి ఇక్కడ నరసింహస్వామి వస్తాడు. అండ్ కింద మనకి బాలుడు వస్తారు. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటది. అండ్ మనకి మొత్తం గణేష్ 4 చేతులు వస్తాయి. అండ్ మొత్తం విత్ వచ్చేసరికి నాకు తెలిసి 14 ఫీట్స్ ఉంటాయి. సో ఇది అండ్ ఇంకోటి ఇది అయితే 10 అవతారాలు. సో విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలన్నీ మన గణేష్ మాల దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు తొండం దగ్గర శివయ్య వచ్చిండు. దానిపైన పూరి జగన్నాథ్. అండ్ మనకి చేతుల దగ్గర చాలా అక్కడ అమ్మవారు కూడా వచ్చారు. సో చాలా దేవుళ్ళు ఉన్నారు. సో నరసింహస్వామి, సో అట్లా చాలా దేవుళ్ళు ఉన్నారు. అండ్ మన చేయి దగ్గర కూడా చేతిలో కూడా చాలా మంది ఉన్నారు. సో అలా అక్కడ హనుమంతుడు అట్లా మనకి. అండ్ బ్యాక్ డ్రాప్ లో కూడా శేషనాగ్ వచ్చింది కిరీటం మీద చూడచ్చు. అండ్ అక్కడ మన బుద్ధుడు కూడా ఉన్నాడు. సో బ్యాక్ డ్రాప్ పైన ఇక్కడ. సో ఇక్కడైతే బుద్ధుడు వచ్చిండు. సో బ్యాక్ డ్రాప్ మొత్తం బుద్ధుడు అయితే వచ్చిండు. అండ్ మామూలు కింద పీఠం కూడా అంటే కూర్చునే దగ్గర కూడా 2 మూషిక వాహనాలు వచ్చింది. సో చూడొచ్చు ఇక్కడ 2 మూషిక వాహనాలు వచ్చినాయి. సో ఇది ఓవరాల్ గా ఒకసారి చూడండి. అండ్ ఇంకో మన బడా గణేష్. సో ఈసారి అయితే మనకి హైట్ వచ్చేసరికి 25 ఫీట్స్ ఉంటుంది. ఎత్తు 3 తొండాలు. అండ్ మన తొండం దగ్గర దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నాడు. చూడొచ్చు దత్తాత్రేయ స్వామి అయితే మన తొండం దగ్గర ఉన్నాడు. సో 3 తొండాలు వచ్చినాయి. సో ఇక్కడ మన హారం కూడా చూడొచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో హారం సింహం వచ్చింది. సో లయన్. అండ్ ఇక్కడ మనకి హారం. సో మొత్తం మన స్వామి వచ్చేసరికి హైట్ విత్తులో అయితే మనకి 18 ఫీట్స్ ఉంటాయి. సో అటు చేతిలో శంఖం వచ్చింది. అండ్ ఇటు సైడ్ ఏం ఆయుధం వస్తుంది ఇంకా చెప్పలేదు. అండ్ మన కిరీటం కూడా ఫైబర్. సో ఓపెన్ చేసుకోవచ్చు, తీయచ్చు. సో తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో హైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అండ్ మన చెవుల దగ్గర అయితే ఇక్కడ ఏమంటారు శంకు చక్రం అంటారు. చక్రం అండ్ శంఖం. సో విష్ణు రూపంలో ఉంటుంది కదా. సో అట్లయితే వచ్చింది. అండ్ మనకి ఏమంటారు పూల దండ కూడా మొత్తం వైడ్ లో వచ్చింది. అండ్ ఇంకా మనకి ఫినిషింగ్ వర్క్ ఒకటి అవ్వలేదు. సో ఫినిషింగ్ వర్క్ అయినాక డెఫినెట్లీ ఒకసారి మళ్ళీ వీడియో తీస్తా. సో దీనికి మళ్ళీ ఎక్స్ట్రా కోటింగ్ కూడా ఇస్తారు. సో ఇక్కడైతే మనకి లాస్ట్ ఇయర్ మోడల్ మళ్ళీ రీమోడల్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మనకి ఇది ఏమంటారు స్కిన్ కలర్ టోన్ లో వచ్చాయి. సో ఈసారి అయితే గ్రే కలర్ లో ఇచ్చారు. సో కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇది రేడియం కలర్. సో మనకి వైట్ టైగర్ వచ్చింది. సో ఇది ఓన్లీ సింగిల్ పీస్. సో రావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి మూషిక కూడా ఒకటి వచ్చింది.
సో ఇది బ్యాక్ డ్రాప్ కూడా బ్యాక్ డ్రాప్ కొంచెం హైట్ ఎక్కువ ఉంది. సో హైట్ వచ్చేసరికి 15 feet 16 feet అయితే ఉండొచ్చు. సో చూడండి, సో ఇక్కడైతే మనకి విష్ణు రూపంలో అయితే ఉన్నాడు స్వామి. సో అక్కడ సారీ విఠల్ మహారాజ్ లాగా. సో విఠల్ మహారాజ్ అండ్ మహారాజ్ వాళ్ళ వైఫ్. సో ఓవరాల్ గా చూడొచ్చు మనకి సైడ్స్ కూడా ఫిష్ వచ్చింది. సో ఫిష్ అటు సో మత్స్య అవతారం లాగా. సో విఠల్ మహారాజ్ కి సారీ వాహనం. సో బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఫైబర్ అది. సో ఇటు సైడ్ మొత్తం ఫైబర్ ఉంటుంది సో పైన. అండ్ మన తొండం దగ్గర కూడా మొత్తం కుందన్ వర్క్. సో అందుకే మనకి ప్లెయిన్ ఉంది. సో అక్కడైతే కుందన్ వర్క్ వస్తుంది. సో మోస్ట్ అన్ని కనెక్ట్ అయితే కుందన్ వర్క్ అయితే ఇస్తారు. ఇక్కడ శంఖం సారీ ఇక్కడ మనకి శంఖం వచ్చింది అండ్ అక్కడ ఆయుధం వస్తుంది. సో తొండం దగ్గర కూడా మనకి ఏమంటారు వర్క్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది విష్ణు రూపంలో అయితే దర్శనం ఇస్తుండ్రు గణేష్ మహారాజ్. సో ముంబై స్టైల్లో సో ముంబై అండ్ ధూల్పేట రెండు మిక్స్ చేసి అయితే చూడొచ్చు. అండ్ ఓవరాల్ గా మనకి గణేష్ మహారాజ్ కి 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఇటు 4 అండ్ ఇటు 4. సో 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకి గణేష్ మహారాజ్ విష్ణు రూపంలో ఇస్తుండ్రు. సో ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు కదా. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర. సో మొత్తం 8 హ్యాండ్స్ అయితే దర్శనం ఇస్తుండ్రు. సో ఇక్కడ మన ఇంకో గణేష్ ఇందాక చూపించింది. సో ఇక్కడ ఇది కూడా అదే. సో ఇది మనకి బ్యాక్డ్రాప్ లో చూపించారు. సో ఇదే అప్డేట్ ఈరోజు అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. సో ఇది ఈరోజు అప్డేట్ అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అండ్ మనకి ఇంకా ఫినిషింగ్ కాలేదు సుందర్ కలర్ ఫినిషింగ్ అయినా అండ్ మొత్తం కలరింగ్ అయినాక మళ్ళీ ఇంకో బ్లాగ్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.